ప్రభునందు ప్రియులు పిల్లలు, నెట్టి ముందు కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్పే ఈ పాఠంలోని ఆంతర్యాన్ని ఈ పరిస్థితుల్లో అతి జాగ్రత్తగా మీరు వినగలిగితే దుష్టుని మాయోపాయాలతో మనిషి మనుగడను అంతం చేస్తున్న దుష్ట శక్తిని ఎలా గెలవాలో, ఎలా ఎదురు నిలవాలో ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. ప్రియులారా, ఈరోజు శాటిలైట్స్ దగ్గర నుంచి కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రపంచ ప్రజలు ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా దేవుని వలన మనిషి, ప్రకృతి వలన మనిషి చూసి నేర్చుకున్న ఏదైనా ప్రకృతి పదార్థాన్నే వాడతాడు దేనికైనా. అలా అమర్చబడిన ఈ టెక్నాలజీని వాడు సొంతం చేసుకున్నాడు, మీకు తెలుసు. ఈరోజు మనం ఈ టెక్నికల్ నాలెడ్జ్తో నెట్ అంటాం. శాటిలైట్లోకి సిగ్నల్స్ పంపుతూ శాటిలైట్ నుంచి ప్రపంచ దేశాలు ప్రతి మూలకు సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలనే దేవుని సంకల్పానికి గండి కొట్టేలాగున అమర్చబడిన ప్రతిదానిని స్వాధీనం చేసుకుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి కానీ, ప్రజలు వినటానికి కానీ వారికి అవకాశం కూడా ఇవ్వకుండా జనాన్ని మోసం చేస్తుంది. పిల్లలు క్లాసెస్ ప్రారంభించాలని ఆశతో 2-3 గంటల ముందుగానే మోదవలసలో సిస్టమ్ అంతా రెడీ చేసి సిద్ధపరిచిన నెట్కి ఇబ్బంది కలిగించటం వలన మేము సిద్ధపడిన మీకు వాక్యాన్ని బోధించలేకపోతున్నాం. ఈరోజు ఈ ఆపర్చునిటీ వచ్చింది కనుక ప్రతి ఒక్కరూ ఉన్న ఆపర్చునిటీని సద్వినియోగపరచుకోండి. సాయంకాలం వినొచ్చు, పగలు వినకపోతే. శనివారం వినకపోతే ఆదివారం వినొచ్చు, ఆదివారం వినకపోతే ఆదివారం సాయంకాలం వినొచ్చు అని మీరు ఇలా అనుకొని ముసికాకండి. వాడు వల వేసింది, వాడు నెట్ట వేసింది దేవుని మహాజ్ఞానం తన పిల్లల దగ్గరికి వెళ్లకుండా వేసింది. ప్రతి విషయంలో మనకు అభ్యంతరం కలుగు చేస్తూ ఉంది. మన వారిని చంపుతున్నా, మన వారిని భయపెడుతున్నా, అన్నిటినీ తట్టుకొని నిలబడుతున్నందుకు ఏ వాక్యం కొరకైతే నిలబడ్డామో, ఏ తండ్రి కార్యాలు నెరవేర్చాలని సిద్ధపడ్డామో వాడు తప్పనిసరిగా అడ్డుపడక తప్పదు. మీకు వినాలనుకున్నా మిమ్మల్ని వినకుండా చేయటం, చూడాలనుకున్నా మీకు నెట్ రాకుండా చేయటం, అనేక కోణాలలో వాడు మనల్ని వెంటాడి వేటాడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వినవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన సంగతులు వినకుండా, బలపరచబడకుండా మనల్ని నిరాశ నిస్పృహలతో నింపేసి మహాదేవుని జ్ఞానం పిల్లల యొద్దకు రాకుండా నిలిపివేస్తున్నాడు.
సర్వలోకానికి సువార్త ప్రకటించాలని యేసు చెప్పి వెళ్ళిపోయి 33లో చెప్పారు, వెళ్ళిపోయారు ఆయన. మొదటి 100 సంవత్సరాల్లోనే ఆ సువార్తకి ఆటంకాలు కలిగించింది, ప్రకటించే వారిని చంపింది, వినవలసిన వారిని నరహంతకులుగా మార్చింది, కడకు సంఘాన్ని హింసించే ఎత్తుకు ఎదిగిపోయింది. తొలి 100 సంవత్సరాల్లో ప్రారంభమైనటువంటి ఆ సంఘాలు, ఆ భక్తి ఈరోజు ప్రపంచ దేశాల్లో విగ్రహ ఆరాధనగా మార్చింది. విగ్రహాల ఆరాధనగా. గుడికి వెళ్ళడం, అది నీకు టైం ఉంటే వినటం, వినకపోతే నిద్రపోవటం, గుడి అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు, ఇంటికి పోవటాలు. నామకార్థ సంఘాలుగానే ఉండిపోయే తప్ప మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలన్న ఆతురత కానీ ఆసక్తి కానీ ప్రపంచ క్రైస్తవులకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లలు కానీ మనం కానీ దేనిని చేపట్టి జాగ్రత్తగా వెళ్ళాలి అనే దాని మీద ఆలోచిద్దాం. సమయం దొరకగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడు నట్టాగిపోతుందో, ఎప్పుడు ఏం చేస్తాడో అనే భయంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రియులారా, ప్రకటనలు కూడా వెనక్కి నెట్టేశాం. లాస్ట్లో చెప్పుకుందాం. అవి విన్నా వినకపోయినా వాక్యాన్ని మాత్రం వాళ్ళు స్వీకరించాలి అని. వినాలి, స్వీకరించాలి, నడవాలి. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం బైబిల్ని, ఎన్నోసార్లు దీని మీద ముచ్చటించాం, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదా, మరి కనబడని అపవాదితో ఎలా పోరాడగలం? మనం పోరాడునది అమెరికాతో చైనా, చైనాతో ఇండియా, ఇండియాతో పాకిస్తాన్, ఇలా ప్రపంచ దేశాలు కనబడుతున్న సైన్యాలతో మన సైన్యాలు ఆడక కనబడి, వాళ్ళ సైన్యాలు మనకు కనబడి, అనేక మారణాయుధాలు ఉపయోగించడానికి లడక్ బోర్డర్లో, హిమాలయాల పరిసర ప్రాంతాల్లో మన సైన్యాలన్నీ మోహరించున్నాయి. కనబడాలి కదా. 60,000 సైనికుల్ని చైనా దించింది అని నిన్న న్యూస్. దించిందంటే కనబడుతున్నారు వాళ్ళు. శత్రువు కనబడాలి. మరి వీడు కనబడ్డే, వీడితో మనం ఎలా యుద్ధం చేయాలి? ఎలయనగా మనం పోరాడునది మనుష్యుల ఆకారాలు ధరించుకున్న శత్రువులు కాదు. మనం పోరాడేది కనబడనివి, కనబడని ఎన్నో భయంకరమైన శక్తులు మన చుట్టూ ఆవహించాయి. మనకెవరు కనబడటం లేదు. కానీ ప్రధానులు, ప్రైమ్స్, అఫీషియల్స్, అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, లోకానికి ఎందరో నాదులు శత్రు సైన్యంలో ఉన్నారంటున్నాడు దేవుడే. తన పిల్లలకు ముందు జాగ్రత్తగానే దేవుడు వీటన్నిటిని వ్రాయించాడు. ప్రస్తుత అంధకార సంబంధులుగా అంటున్నాడు చూడండి. ఈరోజు వాడి సైన్యం డే బై డే డెవలప్మెంట్ ఏం కాదండి. అది పరలోకం రాని కారణంగా పరలోకంలో దేవుని సైన్యాలతో తలబడింది. అప్పటికే దాని వ్యూహరచనలన్నీ పరలోకాన్ని కైవసం చేసుకోవడానికి ట్రై చేసింది. మరి దేవుడున్న లోకంలో మరి అలాంటివన్నీ జరగవు గనక ఆ సైన్యాలు వాటిని తోసేశాయి. ఆ తోయబడినవి భూమి మీద ఉన్న మనుష్యుల మధ్యకి వచ్చాయని మనం చదువుకున్నాం చాలాసార్లు. అక్కడ సైన్యాలు కనబడని సైన్యాలు, దేవుని సైన్యాలు, కనబడని దయ్యం సైన్యాలు, అది పోట్లాడడానికి అవకాశం. సాతాను సైన్యాలు దేవుని సైన్యాలకు కనబడుతున్నాయి, దేవుని సైన్యాలు సాతాను సైన్యాలకు కనబడుతున్నాయి. కానీ ఈ యుద్ధం మనకు తెలీదు. కనబడనివి యుద్ధం చేసినప్పుడు మానవ నేత్రాలతో మనం వాటిని చూడలేం. మరి యుద్ధం ఎలా జరిగిందో ఏంటో మనం తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నీ అడిగి తెలుసుకుందాం. కానీ ఈరోజు కనబడని వాటితో మనం భూమి మీద పోరాడాలి అనే అతిపెద్ద భారం దేవుడు మన మీద మోపినట్టుగా మనకి ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. కనబడని సైన్యాలు, శత్రు సైన్యాలు కనబడవు, కానీ వాళ్ళలో ఎలాంటి సుపీరియర్స్ ఉన్నారట? ప్రధానులు, ప్రైమ్స్, అఫీషియల్స్, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, లోకానికే ఎందరో నాదులు సాతాను సైన్యంలో ఉన్నారు. వాళ్ళని ఆవహించిన కోటాను కోట్ల తన సైన్యాలు, ఆకాశం భూమి మీద భూమి సరిపోదు కదా, కోటాను కోట్ల సైన్యాలు నేల సరిపోదు, సువిశాలమైన అంతరిక్షం దానికి సరిపోతుంది. అందుకే మోహరించాయి, విశ్వమంతా నిండుకున్నాయి. ప్రపంచ దేశాలలోని 760 కోట్ల మందిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. కనబడని శరీరాలతో యుద్ధం చేయటం అనేది మానవునికి మొదటి నుంచి తెలియదు గనక బైబిల్లోని మహాజ్ఞానాన్ని ఎవరు ఆస్వాదించలేదు, పరిశోధించలేదు, తెలుసుకోలేదు. ఆ తెలుసుకోకపోవటం వలనే 760 కోట్ల మంది కూడా సాతాను తన నెట్లో బంధించింది, తన వలలో బంధించింది. ఇప్పుడు క్రైస్తవుడు యుద్ధం చేయవలసినటువంటి ఈ కాలంలో ఒక శాటిలైట్, దానిలో వాడబడిన పరికరాలు, పదార్థం సృష్టిలో దేవుడు కలిగించినవి. వాటన్నిటినీ మనిషి తెలుసుకున్నాడు, కానీ అక్రమ కార్యాలకు వాడుతున్నాడు, తప్పుడు పనులకు వాడుతున్నాడు. అప్పుడు దేవుడిచ్చిన మానవ దేహాలు ఈ అక్రమ కార్యాలకే లోపరిచాడు తప్ప, తన శరీరాన్ని లోకాశల్లో పెట్టాడే తప్ప, ఒక్కసారి బయటకు వచ్చి బైబిల్ని తొంగి చూస్తే ఎన్నో మహాసంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు. ఏటి తండ్రి, కనబడని వారితో నేను ఎలా యుద్ధం చేయాలి? నీ యుద్ధం అంతా నీ మనస్సు మీద ఆధారపడింది.
కత్తులు కావు, బాంబులు కావు, నో వెపన్స్. నీ మైండ్ని ముందు సానబట్టు. అలా సానబట్టిన నీ మనస్సుని నీ స్వాధీనంలో పెట్టుకో, లోపరుచుకో. నీ స్వాధీనంలో అలా లోపరుచుకున్న నీ మనస్సుని సాతాను ఎలా టచ్ చేస్తాడో నీకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఆ తంత్రాలు నువ్వు తెలుసుకోవాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సెప్టెంబరు 14 రెండవసారిగా మోదవలస రావాలి. ముందు ఒక 15 రోజులు వచ్చి పనిచేసి వెళ్ళాం. ఒక నెల అయింది. సెప్టెంబర్ 14న ఇక్కడికి వచ్చి పని చేయాలని వారం రోజుల ముందుగానే వాళ్ళకి సంబంధించిన రైసు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ 15 రోజులు కూర్చొని తినాలి అంటే ఆయిల్స్, పప్పు ధాన్యాలు ఏమైనా అన్నీ. సండే ఆరాధన అయింది. ఈవినింగ్ క్లాసెస్ కూడా అయిపోయాయి. నైట్ క్లాస్ అయిపోయిన తర్వాత 8 గంటల తర్వాత నేను దిగొచ్చి సాకారులైన వారిని చూసి, ఏంటర్రా మంచం మీద పండుకున్నారు, ఏమైంది మీకు? మరికొద్ది గంటల్లో మృత్యువు వారిలో ఒకరిని తీసుకువెళ్ళటానికి సిద్ధపడింది. మృత్యువును మనం ఆపలేం. కొన్ని గంటల తర్వాత ఆమె ప్రాణం విడిచింది. కుమారుని పిలిచాను, రే నాన్న, ఈ బాడీని తీసుకెళ్ళి మోదవలసలో సమాధి చేయి. ఈ రాత్రే జరగాలి. రేపు పొద్దున్నే మనమంతా తండ్రి పనుల మీద వెళుతున్నాం. ఆ సమయంలో నా మనసుకి, నా మెదడుకి కొట్టింది. ఈ చావును చూసి విస్తుపోతాడా, ఆగిపోతాడా, మానుకుంటాడా ఎదురు చూసింది. లేదురా, సమాధి చేసి వచ్చాను ఆయన. కొడుకు మన పిల్లలతో కలిసి ఆ మృత్యువతబడిన దేహాన్ని మోదవలస క్యాంపస్ 3లో సమాధి చేసి తిరిగి వచ్చేసరికి 1 అయింది, 1 గంట రాత్రి. ఇంకా మరి కొన్ని గంటల్లో మేమంతా మోదవలస బయలుదేరాలి. 7 గంటలకి, 6-7 గంటల మధ్య. మనసు రాయి చేసుకుంటున్నాను. నా మనస్సుని కంట్రోల్ చేసుకుంటున్నాను. సరే నాయనా, ఇంక రేపు ఏం వెళ్ళగలం మనం, ఒకరోజు గ్యాప్ తీసుకొని వెళదామంటే, అమ్మో నా పిల్లలందరికీ చెప్పేశానే, వాళ్ళంతా మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం సిద్ధపరచాలి, షెడ్ నిర్మాణం భారీ ఎత్తులో ఉండటం వలన 1 గంట కూడా వేస్ట్ కాకుండా ఉండాలి. నా పిల్లల కోసం ఈ మహా నిర్మాణాన్ని చేపడుతున్నాను. చావులు జరుగుతాయి, దేవుని కార్యాలు ఆగకూడదు అన్నాను. చూసింది మండే, సెప్టెంబర్ బయలుదేరాం. అందరం బయలుదేరాం. 14 ఉదయానికి వచ్చేసాం. పిల్లలు పనుల్లో సర్దుకున్నారు, వంటవాళ్ళు వంటల్లో సర్దుకున్నారు. నా తండ్రి సేవలో అతి అవసరతలో ఉన్న నాకు ఎల్లప్పుడూ ఒక వైద్యుడిలా, ఒక అడ్వైజర్గా
ఒక ఆలోచనకర్తగా ఉంటూ నన్ను వెన్నంటి ముందుకు నడిపిస్తున్న సహకారి. ఇక ఈమెను కూడా తీసేద్దాం అనుకున్నాడు వాడు. అయితే తండ్రి అనుమతి లేకుండా జరగదు. ఎందుకో నేను అనుమానిస్తూనే ఉన్నాను. 14 వచ్చాం. ఈమె కొంచెం అలా బాధలో ఫీల్ అవుతుంది. ఏమైందో తెలీదు. నిజంగా అండి, ఊహించలేదు. ప్రసన్నబాబు వచ్చాడు. రే నాన్న, పరిస్థితి ఈమెది తీవ్ర స్థాయిలో ఉంది, మళ్ళా నువ్వు వైజాగ్ వెళ్ళాలి. అదే రోజు సాయంకాలానికి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నా కొడుకు. జాయిన్ చేసి వచ్చేసాడు. నా కొడుకు నా పక్క చూస్తున్నాడు. ఏనాయనా, మీరు కూడా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్ డాడీ. టోటల్ మీరు చెకప్ చేసుకోవాలి. వెల్ మై సన్. మరుసటి రోజు వెళ్ళి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. విదిన్ 1 వీక్ హాస్పిటల్లోనే ఆమె చనిపోయింది. నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఇంటికి క్షేమంగా రావటం అంతా ప్రసన్నబాబే నిర్వహించాడు. ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో శవం అయిపోవటం, మరలా ప్రసన్నబాబు వెళ్ళడం, ఆ శవాన్ని తీసుకొని మోదవలసి రావటం, సమాధి కార్యక్రమం జరిగిపోయింది. నా మానసిక పరిస్థితి, వీళ్ళిద్దరికి ముందు ఎస్తేర్ రాణి నా భార్య చనిపోయింది జస్ట్ 1 వీక్ బిఫోర్. ఏమండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మోదవలసలో జరగాలి అంటే ఏ విధంగానైనా నా ద్వారా తండ్రి కార్యక్రమాలు జరగకూడదని నా మనస్సుకు అది చేసిన అటాక్ ఏ ఆయుధం ఉపయోగించిందంటారు చెప్పండి? ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించింది నాకు? లోకసువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి ప్రియులారా, పిల్లలారా. లోకసువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు. సీమోను, నాయన పేతురు గారిని పిలుస్తున్నాడు. సీమోను, ఇదిగో సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుందయ్యా, కానీ నీ నమ్మకం తప్పిపోకుండా, నీ మనస్సు మారకుండా, నీ నమ్మిక నా మీద తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను. తండ్రి, దీన్ని భరించగలరా సీమోను? అంటే ఇలాంటి పరిస్థితులు నిజమైన క్రైస్తవులు కంటే నా పిల్లల అందరి కోసం చెప్తున్నానండి, బట్ నాట్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్. నా పిల్లల కోసం చెబుతున్న మాటలు ఇవి, మీ మెలకువ కోసం చెబుతున్న మాటలు ఇవి. కొడుకు కనుక యేసుక్రీస్తు తెలుసుకున్నాడు. పేతురు గారు చాలా ఉచ్చుల్లో చిక్కడతారు ఇప్పుడు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? తండ్రిని. ఒక మనిషిని చంపాలంటే దేవుని నుండి అనుమతి పొందాలి. ఒక యోబును చంపాలి అంటే దేవుని నుండి అనుమతి పొందాలి. మీకు లాస్ట్ వీక్ చెప్పాను. అతని ప్రాణము తప్ప ఏం చేసుకుంటావు? మిగిలిన వాళ్ళందరినీ చేసేయి.
చివరికి అతని శరీరం కుళ్ళిపోయి చిల్ల పెంకులతో గోక్కునే స్థాయిలో దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేదు కనుకొట్టుకున్న భార్య ఇచ్చి లేనిపోని మాటలు ఆడిన మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావే తప్ప నీకు ఆలోచన లేదమ్మా. సాతాను నిన్ను కోరుకున్నాడు. ఈలోగా నేను ఎంటర్ అయ్యాను. నేను నా తండ్రి దగ్గరికి నేను ఎంటర్ అయ్యాను. క్రీస్తు ద్వారానే కదా అన్నీ జరగాలి. నేను ఎంటర్ అయ్యాను అందులోకి, నీ ఇష్యూలోకి నేను కూడా వచ్చాను. వచ్చి పేతురుకున్న నమ్మకం తప్పిపోకూడదనే ఆలోచనతో తండ్రిని నీ గురించి వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత వెళ్ళు, నీ పిల్లలందరినీ నీ తమ్ముళ్ళందరినీ నువ్వు స్థిరపరచాలి. ఇది సాక్ష్యం. బలపరచు. కనబడని వాడు శరీరులు కాదు, వాళ్ళు పెద్ద పెద్ద వర్గాలు ఉన్నాయి నీ మీద అటాక్ చేయడానికి. ఎందుకంటే 760 కోట్ల మంది దాని సైన్యంలో చేరిపోయినటువంటి వాళ్ళు. అందులో 104 బతికిన వాళ్ళు ఉన్నారు, 110 బతికిన వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఏమంటున్నాడు సీమోనుతో చూడండి. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు పర్టిక్యులర్గా నీకోసమే తండ్రితో మాట్లాడాను. ఏమని వేడుకున్నానో తెలుసా? నా తండ్రిని కాపాడు. అతని నమ్మిక దెబ్బతినకూడదు. అతని నమ్మిక దెబ్బతిందంటే అపోస్తులు అగ్రగణ్యుడని పేతురు డ్యామేజ్ అయితే మిగిలిన అపోస్తులు అందరూ డ్యామేజ్ అయిపోతారు. ప్రారంభ సంఘం డ్యామేజ్ అయిపోద్ది. క్రిస్టియానిటీకి గండి పడిపోద్ది, విప్లవానికి గండి పడిపోద్ది. నీ మీద చాలా ఆశలు ఉన్నాయ్యా. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలనే నేను పలుమార్లు రావాలి మీ దగ్గరకు అనుకున్నాను, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచింది. సాతాను అభ్యంతరపరిచింది ఏంటంటే కర్ర పట్టుకుని చిన్నబడిందా, తుపకే పెట్టుకుని చిన్నబడిందా కనబడదు. వీళ్ళకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వీళ్ళని మానసికంగా కృంగదీసే కార్యక్రమాలు సాతాను చేపట్టింది. అప్పుడు మీరు కరిగిపోయి ఏంటండి బాబు దేవుడు పని చేస్తాను అనుకున్నప్పుడల్లా ఏటో ఇలా జరుగుతుంది, ఇది ఇష్టం లేదా ఆయనకి అని ఒకవేళ నీ నోట రాని మాట వచ్చిందో నీ విశ్వాసం డ్యామేజ్ అయిపోయినట్టే. ఈ పోరాటంలోనూ ఓడిపోయినట్టే. కిందకి వెళ్ళేసరికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం, దేవుడిచ్చు సర్వాంగ మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. తంత్రాలను ఎదిరించండి. అందుచేతను మీరు ఆపద్దినమందు కనబడని వారిని ఎదిరించున్నట్లు ముందు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి నిలవబడండి. ఎటంటున్నాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్స్తేనే మీరు నిలబడగలుగుతారు. కనుక మీరు ఈ విధంగా శక్తి కావాలి అనుకుంటే, శక్తిమంతులు కావాలని మీరు అనుకుంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఏంటండి బాబు? ఈ కవచాల మన దగ్గర ఎక్కడున్నా అనుకున్నారా? బైబిల్లోని మహాజ్ఞానం ధరించుకుంటారా? ప్రతి దానికి సొల్యూషన్ రాశాడు ఆయన. ప్రతి దానికి ఆయన వివరించి సమాధానం చెప్పాడు. అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలయనగా
సత్యమను దట్టడు వాక్యం. వాక్యం అర్రా. మీ నడుమునకు వాక్యాన్ని అంటే వెన్ను వంగిపోకూడదు, నువ్వు వంగకూడదు, ధీటుగా నిలబడాలి, దానికి దొరకకూడదు. సత్యమను దట్టి మీ నడుము కట్టండి, నీతి అని మైమరువు నీ శిరస్సుకి. హెల్మెట్ నీతి అనే మైమరువు ఏంటి? నీతి అనే హెల్మెట్ ఏంటి? నీతి అనే తలక ఈ కవచం ఏంటి అనుకుంటున్నారా మీరు? నీ నమ్మిక. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కొడుకు నీ అంటే వెళ్ళిపోయాడు, అంతే. నమ్మాడు కనుక తీసుకువెళ్ళాడు. నువ్వు లేచి ఈ దేశాన్ని విడిచి నీ కుటుంబంతో సహా వచ్చాయంటే ఎక్కడికైనా అడగలేదు, లేచిపోయాడు. నమ్మితేనే ఈ పని మీరు చేయగలరు. నేను నమ్మాను. మొదటి చావు ఆపాలనుకుంది, రెండో చావు చేసేసింది, మూడో చావుకు వచ్చింది, చేసేసింది. ఇంకా నన్ను పరీక్షగానే చూస్తున్నాడు నా తండ్రి. నిలబడతాడా వీడు? నిలబడ్డా. నేను నిలబడకపోతే నా పిల్లలందరూ డ్యామేజ్ అయిపోతారని నాకు భయం. నేను ఎందుకు నిలబడ్డానో తెలుసా? నా పిల్లల కోసం. నేను చెప్పాను గతంలో మీకు, దేవా నా పిల్లలు అమాయకులు తండ్రి, వాళ్ళకు నేను చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పాలయ్యా. అంతవరకు మీ దయ ఉంచితే ఉంచండి, లేకపోతే మీ ఇష్టాన్ని జరిగించండి. కీర్తనలు 94వ అధ్యాయం 19. కీర్తనలు 94:19. నా అంతరంగమందు విచారణలు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నవి. రిపీట్. నా అంతరంగమందు విచారముడు హెచ్చగా, ఎక్కువైపోయి, ఒకరి తర్వాత ఒకరు చావు, ఒకరి తర్వాత ఒకరు చావు. ఏటి చావులు? ప్రేమతో ఆరంభమైన ఈ చావుల కార్యక్రమం తిన్నగా నా ఇంటికి వచ్చేసింది, నా మీదకే వచ్చింది. 3 శవాలు లేచిపోయాయి. ఇలాంటి కష్టకాలంలో దావీదును గుర్తు చేసుకోవచ్చు మనం. చాలా బాధలు అనుభవించాడు. నా ఇష్టానుసారమైన సేవకుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నీతి అనే మైమరువు. అది నీతి అనే మైమరువు. నా అంతరంగమందు విచారములు ఎక్కువైపోగా, నీ గొప్ప ఆదరణ అదే క్షణంలో నా ప్రాణానికి నెమ్మది. లాస్ట్ డెడ్ బాడీని తీసుకురాకముందు అప్పటికే నాకు మరణించారు అని తెలిసిపోయింది. ఎప్పుడైతే చనిపోయాడని బాబు చెప్పగానే నేను వెంటనే వెళ్ళి నాకు అన్నం పెట్టండి అన్నాను. బాబుతో ఒకటే చెప్పాను, రే నా బరువంతా, నా మనసంతా ఏదో నిండిపోయినట్టుగా తేలికైపోయిందిరా బాబు అన్నాను ప్రసన్న బాబుతో. బాడీని తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఇంటి దగ్గర నాకు అన్నం పెట్టాడు, మొదవలసలో అండి. నాకు అన్నం పెట్టేయండి తింటానన్నాను. కడుపు నిండా అన్నం తిన్నానండి. తిన్న తర్వాత నాకు దావీదు గుర్తొచ్చాడు. బిడ్డ మరణించింది, 3 దినాలు ఉపవాసం ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, బ్రతికించాలని బోరున దేవుని సన్నిధి నేర్చాడు. కానీ దేవుడు తీసుకున్నాడు. వెంటనే లేచిపోయాడు, స్నానం చేసేసాడు, తైలం పూసుకున్నాడు,
వేరే వస్త్రాలు బట్టలు మార్చుకున్నాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వాళ్ళు వడ్డించిన తర్వాత ఆయన తిన్నాడు. 2 సమూయేలు 12:20 అండి. కత్తి పట్టుకుంటే 10,000 మందిని యుద్ధరంగంలో తలకాయలు తగ్గట్టు వాళ్ళు, కానీ ఇక్కడ యుద్ధం చేస్తున్నది మానసిక యుద్ధం, మనసుతో యుద్ధం, మనసుకు గాయాలు. అందుకే మన వాళ్ళు అంటారు, ఏమండి ఒంటికి ఎన్ని గాయాలైనా మానిపోతాయేమో కానీ నా మనసుకు గాయం ఎంతకాలమైనా మరవలేనంటాడు. ఆ గాయంతో నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అంటారు పెద్దలు. 100% అండి. శరీరానికి కలిగిన గాయం కాదు, అది మనస్సుకు కలిగిన గాయం. వాడి అటాక్ అది. ఇలా నిన్ను మానసికంగా కృంగదీసి దేవునికి దూరం చేసి దేవుణ్ణి తృణీకరించే స్థాయికి నిన్ను తీసుకెళ్తుంది అది. అది దాని పోరాటం. నీతియను మైమరువు, నడుమునకు సత్యమును దట్టి సమాధానకరమైన జోడు. నువ్వు అడుగు తీసి అడుగేయాలంటే సిద్ధ మనస్సు ఉండాలి నీకు. రెడీ టు డూ. 14 తెల్లవారి ప్రయాణం, 13 శవం. సమాధాన సంబంధమైన సిద్ధ మనస్సు అయిన జోడు ఉండాలి నీకు. అంటే ఒక వీరుణ్ణి, సైనికుని ఎలాగైతే యుద్ధరంగానికి పంపడానికి డ్రెస్సును వేసి పంపుతారో, ఇవన్నీ దేవుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు, దేవుని నమ్మటంలో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్న డాలు. ఈ డాలు ఎందుకో తెలుసా? శత్రువుని మీద అనేక అగ్ని బాణాలు కురిపిస్తాడు. అప్పుడు నీ శరీరాన్ని అంటకుండా డాలు పట్టుకొని కాసుకుంటాడు బాణాలన్నింటినీ. రక్షణయను శిరస్త్రాను దాని మీద. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇదంతా బైబిలేనండి. మీరు ఎలా ఉండాలో, ఎందులో ఉండాలో, దేన్ని చేస్తూ ముందుకు నడవాలో అవన్నీ చెప్తున్నాడు అంతే. ఇక్కడ ఒక సోల్జర్గా ఎంతమందిని ఈరోజు 760 కోట్ల మందిని మానసికంగా ముంచేసింది, మత్తులు చేసింది, మాయలో ముంచింది. నిజంగా ప్రియులారా, నా పిల్లల కోసం ఇదంతా చేయక తప్పదు నాకు. ఇక నా పిల్లల కోసం నేను ఇక చెయ్యక తప్పదు. అన్నిటినీ సహించుకున్నాను. దేవుడు అందరి వలన ఆదరణ ఇచ్చాడు. ఆయన వలన అనుభవించే అన్ని సుఖాలు అనుభవించాను. కష్టాలు అనుభవించకూడదా? ఏకంగా సుఖాలు అనుభవిస్తావా? పరీక్ష ఉండదా? నువ్వు నిలబడతావో నిలబడవో అని ఆలోచించాలి కదా. నీకు ఇచ్చేది స్వర్గం, నువ్వు వెళ్ళేది శాశ్వత లోకం, అది అనుభవించడానికి నీకు శాశ్వత జీవితం. అంత అమోఘమైన ఆ మహాకార్యక్రమం నీ పట్ల నెరవేర్చాలంటే మరి నిన్ను పరీక్షించకూడదా? తిమోతి 2వ పత్రిక 4:17. తిమోతి 2వ పత్రిక 4:17. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా పక్కనే నిలబడ్డాడు. నన్ను బలపరుచును గనుక సింహమున నోట నుండి తప్పించుకున్నానంటే ఒరిజినల్ సింహాలేం కాదవి. అడ్డంకులు చెప్పే ఎందరో క్రూరమైన రక్త పిశాచులు నన్ను ఎదురుపడ్డారు. నన్ను చంపాలి అనుకున్నారు. ఆహారం ముట్టుకోనన్నారు, పానీయాలు ముట్టుకోవన్నారు. దౌర్భాగ్యులను యూదులు కుట్ర పన్ని నన్ను చెరసాలలోనే చంపాలని అనుకున్నా నా ప్రక్కన నా తండ్రి, మా అన్నయ్య నా ప్రక్కనే నిలబడ్డారు, నన్ను బలపరిచారు. నేను సింహపు నోట నుండి
మరి ఆయన సహకారం లేకపోతే నేను ఎలా తప్పించుకుంటాను? ఆయన వాక్యం లేకపోతే నేను ఎలా తప్పించుకుంటాను? ఆయన నమ్మకపోతే నేను ఎలా తప్పించుకుంటాను? బహుశా వెపన్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి, ఎలా అడ్డుకోవాలో మీకు అర్థమవుతున్నాయి. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, పాత నిబంధన కాలం ఆ షడ్రకు మోషేకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేటప్పటికి 4వ రూపం దేవదూత రూపం అట మంటల్లో దిగిపోయింది. అంటే తన 3 పిల్లలు రాజాజ్ఞ వలన 7 నరకగుండంలో మండడానికి అర్ధాంతరంగా వాళ్ళ బ్రతుకులను తగలబెట్టడానికి పూనుకున్నాడు చక్రవర్తి. మనకు తెలుసది. వేసేయండి 3 7 చేశాను కానీ తోసేశారు. కానీ అగ్ని తన క్వాలిఫికేషన్ తప్పిపోయింది. నీటిలో మునిగిపోతాం, ఊపిరాడక చచ్చిపోతాం, మంటల్లో పడిపోతాం, కాలిపోయి చచ్చిపోతాం. అది నీటుకున్నది, ఇది నిప్పుకున్నది. వాటి క్యారెక్టర్, అది గుణం. దూత ఎప్పుడైతే వాళ్ళ మధ్యకు వచ్చిందో వారి శరీరాలకు అగ్ని ఏ హాని చేయలేదంటే దాని తత్వాన్ని అది కోల్పోయింది. వారి తల వెంట్రుకలో ఒక్కటి కూడా కాలిపోలేదు, వారి వస్త్రములు చెడిపోలేదు, అగ్ని వాసన కూడా, బట్టలకు కాలిన వాసన కానీ అగ్ని వాసన కానీ ఏమీ లేదు. ఇందులో ఒక మంచి పాయింట్ చెప్తానండి. ఈ ఇన్సిడెంట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధనలో జరిగినవి. తన పిల్లలకు ఆపద వస్తున్న కాలాన్న వాళ్ళని కాపాడడానికి దేవుడు ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు తన పిల్లల్ని. మర్చిపోకుండా మీరు. మీకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేశాడన్నమాట. ఏంటి వేసేయటం అయిపోయింది, మరి దూత దిగిపోయి దానికి మంటకున్న గుణాన్ని తీసేయాలంటే వీళ్ళు దూకక ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. అది అంటే శత్రువు వీళ్ళ మీద కుట్ర పన్నిన అదే టైంలో దేవుడు కూడా స్పందించాడు. అది మీకు చెప్పే పాయింట్. దేవుడు కూడా స్పందించాడు. నీ వెంట ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ కోసం ఆలోచన కలిగి ఉన్నాడు. తన మనసంతా నువ్వే, తన కళ్ళ నిండా నువ్వే. అదండి మీ తండ్రికి ఉన్న గొప్ప ప్రేమ మన పట్ల. అదేనండి నన్ను బలపరిచింది. నమ్మానండి నేను ఆ మాటల్ని. నేను నమ్మాను ఆ మాటల్ని. ఇంకా భూమిలో దిగుతున్నాడు దానియేలు. సింహాలు తమ గుణాన్ని మానేసుకున్నాయి. ఏ మనిషి వచ్చినా మీద పడి ముక్కలుగా చీల్చి తినవలసినటువంటి పిండి చేసేస్తాయి ఎముకలను కూడా. అలాంటి క్రూరమైన సింహాలు దానియేలు దగ్గర లొంగి ఉన్నాయా? చూస్తూ ఉండిపోయాయా? అవునరా. అంటే రాజు నిర్ణయం తీసుకున్న క్షణాన్న దేవుడు రంగంలోకి తన సైన్యాన్ని దించుతున్నాడు. ఇది నోట్ చేసుకోవాలి మీరు. శత్రువు నిన్ను చంపడానికి కుట్ర పన్నుతున్న అదే టైం పరలోకంలో నీ కొరకు ఆలోచన ప్రారంభమైంది. కాపాడు, వెళ్ళి కాపాడు. తన సైన్యాలు, దేవుని సైన్యాలు మీకు తెలుసు కదా, దూతను పంపాడు. దూతను పంపాడు. అప్పుడు సాతాను అనుకున్నాడు, నాయకుడు ఇక లాభం లేదు, ప్రతి దానికి అడ్డొస్తున్నాడు, వెళ్ళి పరీక్షించుకోమని చెప్తాడు ఆయనే. తీరానే వెళ్ళేసరికి అడ్డుపడిపోతున్నాడు సైన్యాన్ని పంపించి. వాడు అలాగే కదండి బేడగా అనుకుంటాడు. ఎవరిని ముట్టుకోవద్దు, యోబుకు ప్రాణం తీయొద్దు, పిల్లలు చంపేస్తావా చంపేయి, ఆస్తులు తీసేస్తావా తీసేయి, భార్యను పనికి మాలిన దానిగా మాట్లాడినట్టు మారుస్తావా మార్చేయి దాన్ని, కానీ నా కొడుకును కాపాడుకుంటాను, నువ్వు మాత్రం నా కొడుకు ప్రాణం దగ్గరికి వెళ్ళద్దు. అప్పటికే గజ్జిపుళ్ళు వచ్చేసి నిజంగా
యోబుని ఎంత చిత్రహింసలు చేశాడు మానసికంగా, శారీరకంగా, మీరు ఆలోచించండి రా. ఇక లాభం లేదని ఆదిఘట్ట సర్పం ఏ రంగంలోకి దిగిందర్రా. దట్ ఈస్ ద ఫస్ట్ సెంచరీ. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. ప్రభువా, బాబా నీ పేరు చెప్తే చాలు ప్రభువా, వణికిపోతున్నాయి. పిచ్చివాళ్ళారా, నువ్వు అనుకుంటున్నావు అవన్నీ చాలా ఆట దయ్యాలు నాయన. మెయిన్ విలన్, యూనివర్సల్ విలన్ దిగుతున్నాడు ఇప్పుడు. ఎందుకో చెప్పమంటారా? యూనివర్సల్ హీరోగా నేను రంగ ప్రవేశం భూమి మీదకి చేశాను గనుక ఒక యూనివర్సల్ హీరో క్రైస్ట్ జీసస్ చక్రవర్తి. ఆయన పెద్ద ఆయన తన కొడుకునే దించాడు ఆ రంగంలోకి. ఇమీడియట్ యాక్షన్ రావడానికి సాతాను అంత తెలివైంది కాదు కదా, దేవుని అంత తెలివైంది కాదు కదా. కనుక దానికి కొంచెం లేట్ అయింది. అది దిక్కముందే తన సైన్యంతో హెరోదులో ప్రవేశించి క్రీస్తును చంపాలనుకుంది కదా. తన సైన్యం చేయలేకపోతుంది ప్రతిదాన్ని. దానికి ఎందున్న లోకనాథులు, దానికి ఉన్న అధికారులు, ప్రధానులు, వీళ్ళందరికీ మిస్ అయిపోయాడు ఆయన. క్రీస్తు బతికిపోయాడు. అపొస్తలులతో చెప్తున్నాడు. లోకా సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు మీకు తెలిసింది. ఇప్పుడు ఈ యాంగిల్ మారుస్తున్నాను చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున వలన నాకు లోబడుచున్నవి, వణికిపోతున్నాయి, మమ్మల్ని చూడగానే భయపడిపోతున్నాయి అని అంటున్నారు శిష్యులు. ఆయన సాతాను మెరుపు వలె మెయిన్ విలన్ దిగుతున్నాడు నా కోసం, మీకోసం. ఎప్పుడు దిగాడో చెప్పండి. ఇది ఆయన బ్రతికుండి 30 ఏళ్ల దాటిన తర్వాత 3 ఏళ్ల ఆయన తండ్రి సేవలో తిరుగుతున్నప్పుడు, స్వైర విహారం చేస్తున్నప్పుడు నరజాతి మధ్య తట్టుకోలేని ఘట సర్పం మెయిన్ విలన్ ఆకాశము నుండి ఎంత వేగంగా వచ్చాడట. మెరుపు మెరుపు మెరుపు, క్షణాల్లో ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు మెరుపు, కొన్ని వేల కిలోమీటర్లు. అది మెరుపు వేగంతో దిగాడు. ఎందుకు దిగాడో తెలుసా? నా కోసం, మీకోసం. అంటే ఇక్కడ తన సైన్యాన్ని పంపిస్తే యేసుప్రభు కాలంలో మరి అది జరగటం లేదు. దేవుడు తన సైన్యాన్ని పంపి ఏదో ఫైట్ చేద్దాం మేము, అసలు మాకు ఫైట్కి ఛాన్స్ లేదు. దేవుని సైన్యంతో మేము పోరాడలేం. పరలోకంలోనే మా అప్రతిష్ట పాలైపోయాం. మేము త్రోసివేయబడిన వాళ్ళం. మేమంతా అపవిత్రాత్మలండి. సాతాను సైన్యాల గురించి చెప్తున్నాను. ఇది ఇక లాభం లేదు. మోషన్ లేపేయాలి. క్రీస్తుకు ముందు మరి ఇదే క్యారెక్టర్ కదండి ఆయనది. మోషన్ లేపేయాలి. కుట్ర పన్నాడు, పుట్టినప్పటి నుంచి పన్నాడు. ఫరో ముందు నిలబెట్టాడు, ఫరో దగ్గర పన్నాడు కుట్రలో. ఒక వెంట్రుక నేల రాలలేదు మోషేకి. మోషే గెలిచాడు. ఇక లాభం లేదు. తను ఎవరినైతే 430 సంవత్సరాల బానిసరికపు వ్యవస్థ నుండి విడిపించి దేవుడు వాగ్దానం చేసిన పాలుతేనుల దేశానికి 40 ఏళ్ల పాటు నడిపిస్తాడో అక్కడ వేద్దాం మోషేని అనుకున్నాడు. అక్కడ వేద్దాం మోషేని. ఎలా? తన వారి చేతే తనకి కష్టాలు కలిగిద్దాం. నిజంగా అండి, యూదాపత్రికలో ప్రతివాడు నేను పుట్టినప్పుడు బోధించిన శవం గురించి అండి, శవం గురించి అండి, అలా పోట్లాడుకున్నారు అన్నారండి. ఎవరు మీరు? శవం ఎవరికి కావాలి?
దేవుడికి అవసరం లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి, ఊరి మీద ఇక్కడ అవసరం లేదు, ఊరికి అవసరం లేదు, తీర కట్టుకున్న వాళ్ళకి అవసరం లేదు, కన్న వాళ్ళకి అవసరం లేదు, తీసుకెళ్ళి సమాధి చేసేయమంటారు. మోసే శవం గురించి వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ ఏంటి? వెరుబాగులు వాళ్ళారా, నోరు ముయ్యండరా నన్ను బతుకులందరినీ ఆ రోజుల్లో. అక్కడ రాయబడిన సందర్భం 9th వెర్సులో, యూదా పత్రిక 9th వెర్సులో, ప్రధాన దూత అయిన మిఖాయేలు దిగిందంటే, అబ్బో, దేవుని సైన్యంలో ప్రధానులు దిగారంటే నాయకుడు కనుక. మోజెస్ నాయకుడు, ఆ తరానికి ఆయన హీరో అండి. అలాంటి హీరోని సంరక్షించాలంటే దేవుని సైన్యములోని అతిరథ మహారథులు దిగాలి. అందుకే ప్రధాన దూత అయిన ప్రైమ్ మిఖాయేలు దిగింది. మోషే శరీరానికి ప్రొటెక్షన్, మోషేను చంపకుండా భద్రపరచటానికి ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. ఏంటి, ఎవరి మీదకి వచ్చావో తెలుసా? ఈ సన్ ఆఫ్ గాడ్. మోషే ఎవరనుకుంటున్నావు? తండ్రి ఇంటి మీద నమ్మకమైన వాడు, భూమి మీద మనుషులందరిలో ఆ తరములో సాత్వికుడు. ఈజ్ అ హీరో, ఈజ్ ఈజిప్షియన్ హీరో, ఇజ్రాయెల్స్ హీరో. అలాంటి వాడిని సమస్త చిన్న కానిస్టేబుల్ అవుతారండి? మినిస్టర్లను అరెస్ట్ చేయడానికి కానిస్టేబుల్ అవుతాడా? కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా డీజీపీ? ప్రధాన దూత వచ్చింది, వాదిస్తుంది. ఎవరి గురించి నువ్వు ఎవరిని లేపుదామని వచ్చావు? మోజెస్నా? నువ్వా? లేపు. వాదించింది. ఇక ఆర్గ్యుమెంట్ మొదలెట్టింది అది అపవాది. అప్పుడేమంటున్నావు తెలుసా మిఖాయేలు? దూషించాడు. ఏంటి నువ్వేంటి, నీ కెపాసిటీ ఏంటి? డర్టీ ఫెలో. నువ్వు వచ్చింది నాయకుడి మీదకి, నువ్వు వచ్చింది దావీదు మీదకి, నువ్వు వచ్చింది పిడి సుందర్రావు మీదకి, నువ్వు వచ్చింది సార్వత్రిక దేవుని సంఘములోని ఆ పిల్లలందరూ మహాయోధులు, వాళ్ళ దగ్గరికి వస్తావు నువ్వు. వాళ్ళు ఎవరనుకున్నారు వాళ్ళు? సాక్షాత్తు తండ్రి కుటుంబానికి చెందిన భూమి మీద ఉన్న దేవుని కుటుంబాలు అవన్నీ. నో రైట్ టు టచ్. దూషించి తీర్పు తీర్చ జడ్జిమెంట్ దాన్ని ఇవ్వలేదు. నువ్వు పోవాలి ఇక్కడి నుంచి, నేను లేపేస్తాను అనొచ్చు. మిఖాయేలు చేసేయగలదు, ఎందుకంటే ఓడించి తోసేసింది వాళ్ళే కదా. సాతాను సైన్యాలు, సాతాను నాయకత్వాన్ని పరలోకంలో ఓడించి కిందకు తోసింది వాళ్ళే, ప్రధానులే, తండ్రి సైన్యంలో ఉన్న గొప్పవాళ్ళు. ఇక ఈ ఇష్యూ తండ్రి వరకు రానవసరం లేదు. ప్రభువు నిన్ను గద్దించును. లార్డ్, మా ఏలినవాడు ఉన్నాడు పరలోకంలో, అతడే నిన్ను ఏం చేయాలో ఖండం చేస్తాడా, పనిష్మెంట్ ఇస్తాడా, ఆయన డిసైడ్ చేస్తాడు. పోయింది. యేసు ప్రభు కాలం నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు మెయిన్ విలన్ దిగాడు పైనుంచి. మెయిన్ విలన్ ఘట సర్పం. మెయిన్ హీరో వచ్చాడు, ముల్లోకాల మహా హీరో ఆయన దిగాడు. కనుక ఆలస్యంగా తెలుసుకున్నది అతని కార్యక్రమాలన్నీ తిలకించి తన సైన్య సమూహాల ద్వారా పరికించి ఇక దిగింది స్వయంగా. ఇక లాభం లేదు, నేనే వెళ్ళాలి. మీరు ఎందుకర్రా పొంగిపోతున్నారు, దయ్యాలు వణుకుతున్నాయని. దిగాడు, మన కోసం దిగాడు. నిలబడతారా మీరు? నిలబడతారా? అందుకే సీమునితో మాట్లాడినాడు ఆ రోజు. ఇక మనతో ఏవైనా మన కోసం దిగుతాడా? ఈరోజు మనం సార్వత్రిక దేవుని సంఘంగా, పిల్లలంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం మనం దేవుని కోసం, మానవ జాతిని వెలిగించటానికి.
ఎవడో నోరు మన ముందు ఎత్తకుండా ఉండడానికి ఆడు శాస్త్ర, ఆడు సైంటిస్టా, వాడు హిస్టోరియనా, లేక వాడు పొలిటీషియనా, వాట్ ఎవర్ ఈ మేబీ, ఎవడైనా మన ముందు నిలవలేడు. అందుకే ఎవడును ఆయన ముందు నిలవలేడు. యెషయా గ్రంథం 48:10. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేశాను. బంగారం కానీ వెండి కానీ దానికున్న మురికి వదిలగొట్టాలి అంటే మంటల్లో కాల్చాలి. నేను నీకు పుటము వేశాను, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అంటే మీకు కష్టాలు రావనుకోకండి, డాడీకే వస్తాయి, మాకు రావనుకుంటున్నారా? ఇదే పరిస్థితి నా పిల్లలకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సంభవించవచ్చు. అందుకనే ముందుగా ఈ సంగతి మీకు తెలియచేస్తున్నాను. నిన్ను పుటము వేశాను, నిన్ను మండించాను. ఏ మంటల్లో మండించానో తెలుసా? వెండి వేసినట్లుగా మీకు కనిపించే ఈ నిప్పుల్లో పుటమిలో, ఈ పుటమిలో కాదు నేను వేసింది మిమ్మల్ని, నీ బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను. గెలిచావు రా పీడి సుందరరావు, నువ్వు గెలిచావు మై సన్. నీ ఇంట్లోనే 3 శవాలు లేపితే నువ్వు ఇంకా నవ్వుతున్నావా? ఇంకా నవ్వుతున్నావా నువ్వు? నీ కన్నీళ్ళు రావా? ఏడవేంటి రావాళ్ళు చచ్చిపోతే? దేవుని తిట్టవా? ఇప్పటికీ తిట్టను. నా తండ్రి యథార్థవంతుడు, నేను యథార్థవంతుడిని, నాకు అన్నీ చెప్పాడు. ఇవన్నీ 66 పుస్తకాలలో మహావిజ్ఞాన సంపద పెట్టాడు. భవిష్యత్తుకు సంబంధించి, గతానికి సంబంధించి 3 కాలాలలో సంభవించినవన్నీ నా కళ్ళ ముందు పరిచేశాడు. మొదటి పేతురు 4వ అధ్యాయం 16. ఇది మన కోసం అండి. ఇది లోకంలో ఉన్న నకిలీ క్రైస్తవుల కోసం కాదు. ఇది ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడకూడదు. ఆ పేరు క్రీస్తు అని పెట్టుకున్నవే నీ పేరులో, ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి. అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినట్లుగా మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇంతకీ 12వ వచనం ఇక్కడ జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ఫినిషింగ్ వర్డ్. 12వ వచనం, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండర్రా. ఒక లైలా కోసం మజ్ను చచ్చిపోయాడు, తగలబడిపోయాడు. పార్వతి కోసం దేవదాసు చచ్చిపోయాడు. జూలియట్ కోసం రోమియో చచ్చిపోయాడు. చచ్చిపోడు అంటే చూసే వాళ్ళకి ఎలాంటి కథలు నేర్పించేసిందో. మళ్ళా అంటదే చచ్చిపోయి కానీ ఇంకా 7 జన్మలు ఉన్నాయిరా బాబు నీకు. ఒకడికి 1000 జన్మలు. ప్రతి జన్మలోనే నీకు భార్యను, నువ్వు నాకు భర్తవే. ప్రతి జన్మలో నువ్వు నాకు లవర్ని, నేను నీకు లవరు. అబ్బా ఏవి కథలు పెట్టిందండి వాళ్ళ బ్రతుకులో. చందమామ కథలన్నీ. మిగిలిన సంగతులు నెక్స్ట్ ఎడిషన్లో అంటాడు అంతే. అదొక బేతాళ కథ. లేదర్రా, మీకున్నది ఇదే, 1 and only జన్మ. ఇక్కడే మీ సత్తా చూపించండి. కష్టాల కొలిమిలో, నిప్పుల కొలిమిలో నుండి తీశాడే మనల్ని. మరి మీ డాడీనే ముందుగా వేశాడు ఆ నిప్పుల మీద. మీ డాడీనే వేయాలి కదా. నాకెందుకు వచ్చాయంటే మీకు చెప్పడానికి, నన్ను ఎందుకు బతికించాడంటే ఈ రహస్యాలు చెప్పడానికి. ప్రసన్నబాబు ఒక మాట మాట్లాడినప్పుడు, డాడీ మీరు మా కోసం బ్రతకాలి డాడీ.
పిల్లలందరూ ఫోన్ చేసి, డాడీ మీరు మా కోసం బ్రతకాలి, మీ కష్టాలు ఏమైనా ఉంటుంటే చెప్పండి డాడీ, మేము వచ్చేస్తాం, ఏం కావాలంటే అది మేము చేసుకుంటాం. మీరందరూ ఉంటే పడే కష్టం వేరు, నేను ఒంటరిగా పోరాడే ఈ కష్టం వేరు. నన్ను ఓదార్చేవారు ఉండకూడదు, నన్ను కనికరించేవారు ఉండకూడదు. నేను నిలబడను నేనే చూడాలి. మీరెవరో కలుగు చేసుకోకండి, యుద్ధం నేను చేస్తాను. మానసిక యుద్ధంలో సాతానుని నలుగుగొడతాను. నన్ను నలుగొట్టాలని వాడేశాడు, నేను వాడిని నలుగొడతాను. వాడికి చావు లేదు, నాకు చావు లేదు. కనబడిన దానితో పోరాటం, శరీరాలతో కాదు. ఇక కిందకి వెళ్ళేసరికి అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత, బాబు ఏదో జరిగిపోతుంది, బాబో ఏదో జరిగిపోతుంది, బాబో ఏదో, తర్వాత మా ఇంట్లో ఎవరు వెళ్ళిపోతారు, ఎందుకు రాను కంగారు పడతావు? ఎవరు వెళ్ళిపోయినా దేవుని అనుమతి లేకుండా వారు తీసుకెళ్ళదు కదా. దేవుని అనుమతి లేకుండా తీసుకెళ్దాం. ఎంతమందికి అనుమతి ఇచ్చాడో వాళ్ళు వెళ్ళిపోతారు మృత్యుముఖంలోకి. ఏంటి నరకానికి పోతున్నారు అనుకుంటున్నావా? జంప్ టు ప్యారడైజ్. పీస్ అండి. ఇన్ని బాధలు పడి ఎంత నరకం అనుభవించి ఈసులో మీద రక్తం కార్చి పక్కలో బల్లెపో, ఇదంతా ఇమీడియట్ ఎఫెక్ట్ విత్ ప్యారడైజ్. నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కమాన్ లెట్ us గో. అక్కడికి వెళ్ళగానే ఏమనుకుంటారంటే, చనిపోయిన వాళ్ళు, నా దగ్గర ఉండి చచ్చిపోయిన వాళ్ళు, నేనే కానీ వెర్రుబాగులోడ్లాగా వాళ్ళ గురించి మానసిక చింతనతో మంచం పడితే, ఏంటి ఎంత వాక్యం చెప్పి చచ్చిపోతే పరదేశికి వెళ్తావని మాకు ఎన్నెన్నో చెప్పాడైనా ఈనేటి మంచం పట్టేశాడు. ఒరే బాబు మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, కానీ వాళ్ళ స్వరం మనకు వినపడదే. కానీ మన యాక్షన్ మొత్తం టోటల్ యాక్షన్ అంతా కనపడుతుంది వాళ్ళకి. నవ్వుకోరా? పరదేశంలో ఉన్న వాళ్ళందరూ నవ్వుకోరా? ఏంటి వన్ అండ్ ఓన్లీ అంటారు ఇతన్నైనా. ఇప్పుడు మంచం మీద ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఎవరనుకుంటారు? పరదేశంలో ఉన్నవాళ్ళు. ఏడు వన్ అండ్ ఓన్లీ అయినా అని హీరోయా? నన్ను అలాగ అనుకోకూడదురా. మీ డాడీని హీరో, మీ డాడీని హీరో అనుకోవాలి. వాళ్ళప్పుడేమనుకుంటారు, అమ్మయ్యా అమ్మయ్యా ఆయన హ్యాపీగా ఉన్నారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. పార్వతి పోయిందని దేవదాసు మంచం పట్టిన, అనార్కలి పోయిందని సలీం మంచం పట్టిన, ఏమండి ముంతాజు పోయిందని షాజహాన్ మంచం పట్టిన, ఆ మంచం పట్టేశాడు. కనుక మంచం పట్టిన చచ్చిపోతారే తప్ప ఎవడో బతకడు. అంటే ఓడిపోయినట్టే కదా వాళ్ళు. మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి, చెప్తున్నాడు అసలు సంగతి వినండి అంటున్నాడు. క్రైస్తు మహిమ బయలుపరచబడాలి. నీ పక్కన ఉన్నాడు ఆయనే కదా, నీ పక్కన ఉన్నాడు ఆయనే కదా. ఆయన మహిమ బయలుపరచబడుతుంది నీ ద్వారా ప్రపంచానికి. ఏంటంటే అది, మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. చూసారా, సంతోషించబడుతున్నాడు, హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఈ పనికి మాలిన దేహంతో సర్వ రోగాలను అనుభవిస్తూ లక్షల రూపాయలు తగలబెడుతూ హాస్పిటల్కి పెడుతూ ఈ బాధలు పడి అనుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు. వండర్ఫుల్ లైఫ్. ఈ టైంలో అట మన మీదకి ఎవరు వస్తారట? సెక్యూరిటీ. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉన్నాడు. చూడండి అక్కడే 14వ వచనం, మొదటి పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ
మీ మీద నిలుచున్నాడు. మీరు ధన్యులు, బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదింపబడిన వాళ్ళు. పాత ఫోటోల్లో, ఆర్సీఎంల ఫోటోల్లో యోసేపు గారి మీద ఒక చక్రం వేస్తారు తల మీద, మేరీ మీద ఒక చిన్న ఒక చక్రం తిప్పుతుంటాడు. యేసుప్రభు వారి శంకలో ఉంటాడు, వాళ్ళకి ఇంకా యేసుప్రభు బాలుడే, ఆయన మీద ఒక చిన్న చక్రం. చక్రాలు కాదు మన మీద ఉన్నవి, ఆత్మదేవుడు నీ మీద నిలుచున్నాడు. వచ్చేసాడు నీ దగ్గరికి. ప్రొటెక్షన్కి ఎవరు వచ్చారు? మరి యేసుప్రభు ఉన్నాడుగా. యేసుప్రభు ప్రక్కన ఉన్నాడు. నిన్ను కాపాడే బాధ్యతలు, నీ గురించి చేయబడిన సృష్టిని కాపాడాడు ఎన్నో కోట్ల సంవత్సరాలు. ఆ తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చేసాడు. యేసుప్రభు 33 ఏళ్ళు ఉన్నాడు. ఈయన అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది యూనివర్స్. ఇప్పుడు మనతోనే ఉన్నాడండి. ముఖ్యంగా చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడర్రా మీరు. ఈ ఈ ఈళ్ళ దగ్గర 760 కోట్ల మంది దగ్గర సెక్యూరిటీగా ఉన్నాడు కాదు. సార్వత్రిక దేవుని సంఘమైన నా పిల్లలకున్నాడు ప్రొటెక్టర్గా. చూడండి వచ్చిన మళ్ళీ 14 వచ్చిన, క్రీస్తు నామమున మీ నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన దేవుని ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళంతే. అది ఆయనకు తెలుస్తుంది. మరి నాకెక్కడ కనబడలేదు? నీకు కనబడరళ్ళు. నువ్వు కనబడితే కానీ నమ్మలేని వాడు. తోమా లాంటి పుండులో వేలు పెడతావు నువ్వు. వద్దు, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అది అపనమ్మిక, అది నీతి అని మైమరువు కాదు. మై డియర్ స్వీట్ చిల్డ్రన్, ఇది మీకోసమే ఈ మాటలు చెప్పాను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం అనుభవించిన బాధలన్నీ నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా అనుభవించటానికి నిలవండి. గాడ్ బ్లెస్ యూ.